ప్రపంచానికి తెలిసిన మర్డర్ కేసే ఒక శాసన మండలి హోదాలో ఉన్న సమయంలోనే వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డన్లతో నరికినప్పుడు ముందుగా ప్రచారం జరిగింది హార్ట్ ప్రాబ్లంతో మరణించేయండి అని చెప్పి. అంటే ఒక శాసన మండలి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడినే దారుణంగా హత్య చేసిన సంఘటనలోనే అది హత్య కాదు అని చెప్పి, అది గుండెపోటుతో మరణించండి అని చెప్పి ప్రచారం జరిగిందంటేనే కడప జిల్లాలో చాలా హత్యలు అది ఆత్మహత్యలుగానో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగానో లేదా గుండెపోటుగానో చిత్రీకరించే ప్రయత్నాలు ఈ తెలుగు నేల మీద ఎక్కడన్నా ఎక్కువ జరుగుతున్నాయంటే కడప జిల్లాలోనే ఎక్కువ జరుగుతున్నాయి. అందుకు చాలా సాక్ష్యాలు, చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా శ్రావణితో ఉండబడే ప్రేమ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని మానుకోకపోతే చంపుతామని చెప్పి బెదిరించిన సందర్భాలు, శ్రావణ్ని కూడా అన్నదమ్ములు బెదిరించిన సందర్భాలు ఉన్నాయనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. కాబట్టి ముమ్మాటికి శ్రావణి కుటుంబ సభ్యులే ఇందులో ప్రత్యక్షంగా బాధ్యులు. అయితే ఇవాళ హత్యలు చేసే వాళ్ళు నేరుగా ఆధారాలు కనిపించకుండా చేయడానికి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు బయట చెప్తున్న దాని ప్రకారంగా ఎవరైతే ఇక్కడ దిలీప్ చెప్తున్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడ లేరని, వాళ్ళ లొకేషన్ బట్టి బయట జిల్లాలో ఉన్నారని చెప్పి వాళ్ళ లొకేషన్ దృష్టిలో పెట్టుకొని ఇది కేసు నుంచి వాళ్ళని తప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు సెల్లు కూడా ఇంకో దగ్గర పెట్టవచ్చు, లేదా ప్రత్యక్షంగా వాళ్ళు లేకపోతే కిరాయి మర్డర్లు చేయించవచ్చు. ఏదేమైనా సరే వాళ్ళ సెల్ ఫోన్ లొకేషనే ఆధారం అవుతే సెల్ ఫోన్ ఎక్కడన్నా పెట్టవచ్చు, లొకేషన్ అక్కడ చూపెడుతుంది, కానీ మనుషులు ఇక్కడ ఉండవచ్చు. లేదా సెల్ ఫోన్ లొకేషన్ చూసిన కానీ వాళ్ళు ఉన్నారనుకుంటే ముందస్తుగా ప్లాన్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరినన్నా పెట్టి చంపించవచ్చు. ఏదేమైనా శ్రావణి కుటుంబ సభ్యులే ఈ మర్డర్కు ప్రధాన కారకులు. సార్ ఈ మధ్య కాలంలో ప్రధాన కారకులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇక ఛేదించాల్సిన సమయమని, ఇక జాప్యం చేయొద్దని, పక్కదారి పట్టించే ఆలోచన మానుకోవాలని, దీని ఎంఆర్పిఎస్ కూడా సీరియస్గా తీసుకుంటుందని మేము స్పష్టం చేస్తూ, ఖచ్చితంగా మర్డర్ కేసులో ఉన్నది వాళ్ళే కనుక వెంటనే SC